యూఎస్‌లో ఈ మధ్య రెస్టారెంట్‌లలో అన్ని రకాల ఫుడ్ ఐటెమ్స్ దొరుకుతున్నాయి. బట్ కొన్ని లైక్ మనకి బూరెలు, బొబ్బట్లు ఇలాంటి అథెంటిక్ ఫుడ్ ఐటెమ్స్ ఉంటాయి గదా! అవంతగా దొరకవు. అట్‌లీస్ట్ మేముండే దగ్గరైతే దొరకట్లేదు. మా ఫ్రెండ్స్ వస్తే అందరం కలిసి రెస్టారెంట్‌కెళ్ళి తిన్నాము. మాకేమో ఇంటికి రాంగానే బొబ్బట్లు తినాలనిపించింది. నైట్ 11 అయింది. అయినా పర్లేదు ఇప్పుడు బొబ్బట్లు చేసుకుందామని చేసుకోవడం స్టార్ట్ చేసాము. దాంతో పాటు కర్రీ పఫ్ ఇంకా కొంచెం పూరీలు కూడా తినాలనిపించింది. ఏంటో తినేసొచ్చాము. అయినా కూడా ఒక రకంగా క్రేవింగ్స్ వచ్చేసాయి. ఇంకా ముగ్గురం ఉన్నామని చెప్పి ముగ్గురం ఒక్కొక్క ఐటెంని స్ప్లిట్ చేసుకుని మంచిగా చేసుకోవడం స్టార్ట్ చేసాము. మీరు ఇలా అర్ధరాత్రి ఫ్రెండ్స్ అందరూ కలిసి చేసుకున్న ఫుడ్ ఐటమ్ ఏది ఉంటుందో నాకు కమెంట్స్ లలో చెప్పండి. సో ఫస్ట్ ఓన్లీ బొబ్బట్లే ఉండే ప్లాన్ లో, కానీ నేను కర్రీ పఫ్స్ చాలా బాగా చేస్తానని చెప్పి చెప్తే మా ఫ్రెండ్స్ షాక్ అయ్యారు. బేసిక్ అసలు కర్రీ పఫ్లు ఇంట్లో చేసుకోవచ్చా, మేము ఎప్పుడు రెస్టారెంట్ లో ఆర్ బేకరీలలోనే తింటాము అని. ఏం లేదు, చాలా ఈజీ. మనం కర్రీ ఇంట్లో ప్రిపేర్ చేసేసుకొని పఫ్ పేస్ట్రీ షీట్స్ అని బయట దొరుకుతాయి, అవి తెచ్చి వాటిల్లో స్టఫ్ చేసేసి బేక్ చేసేయడమే. మీలో ఎంతమంది కర్రీ పఫ్స్ ఇంట్లో తయారు చేసుకోవచ్చు అని తెలుసో నాకు కమెంట్స్ లో చెప్పండి. ఐటమ్స్ అన్ని బాగా కుదిరాయి.